రాజకీయాలంటే ఒక పార్టీలో ఉండాలి, లేకపోతే ఒక వేదిక ఉండాలి. వేదిక ఉండేది ఆర్గనైజేషన్ అవుతుంది, రాజకీయాలు కాదు. సో నేను ఏ వేదిక లేదు ప్రస్తుతానికి ఒంటరిగా ప్రయాణం మొదలెట్టాను. నాతో కూడి వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను. ఎంతమంది వస్తే అంతమందితో కలిసి నడుస్తాను. ప్రస్తుతానికి ఏ ఆలోచన లేదు. ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్ని నాకు చేతనైనంత సహాయం చేయడం, జరిగినటువంటి అక్రమాల మీద పోరాటం చేయడం. ఇందులో నాతో కలిసి వచ్చే ఎంతమందినైనా కలిసి తీసుకుని పోతాను. కోర్టులు న్యాయస్థానాలు అన్ని రకరకాల కోర్టులు సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రంగా సాగుతుంది. ఖచ్చితంగా మనం ప్రయత్న లోపం ఉండకూడదు. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు నుంచి మనకి అనుకోకుండా అనూహ్యంగా మనకు సహకారం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ అవకాశాన్ని జార విడుచుకోకుండా కలిసి వచ్చే అందరినీ కూడగట్టుకుని వెళ్ళి ఈ కేసుల అంతు తేల్చాల్సిందే. వీటిని వదిలిపెట్టే సమస్య లేదు. మాకు సుమారుగా 11 గంటల చిల్లర ఆ టైంలో ఆ సంఘటన జరిగింది. జరిగిన వెంటనే ముందు ఎవరైనా కానీ కామన్గా అయినా ఎవరైనా అడిగేది ఎవరు చేశారా, ఎందుకు చేశారు అని. ఎవరు చేశారా అంటే పలానా శ్రీనివాస్ అనే కుర్రాడట, అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తాడంట, అంతకు మించి అతని బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అతను వెనకాల ఎవరు ఉన్నట్టుగా ప్రస్తుతానికి కనబట్టలేదు అన్న. ఎందుకు చేశాడయా అని అంటే ఏవో సార్ అడిగితే సార్కి సింపతి రావాలని చేశాను, అంతే తప్ప నేనేమి చంపడానికి చేయలేదు అని చెప్పి అంటున్నాడు అని అన్నాడు. అరే అట్లా చెప్తారా, అటువంటి సంఘటనని పాల్పడి సింపతి అని ఎట్లా చెప్తారు అని అంటే ఇంకొక 5 నిమిషాలకో 10 నిమిషాలకో సార్ అతని జేబులో ఒక ఉత్తరం దొరికింది, ఆ ఉత్తరంలో అన్ని క్లియర్గా రాసుకున్నాడు. తను జగన్ గారికి ఎంత అభిమానో, ఆయన పట్ల వాళ్ళ తండ్రి గారి టైం నుంచి ఎంత అభిమానో రాసుకున్నాడు. అవన్నీ చూస్తే ఇందులో అతను చెప్పిన దాంట్లో ఏమీ తేడా కనబట్టలేదు సార్ ప్రస్తుతానికన్నా. అదే మీకు ఇచ్చినటువంటి కాగితాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి పత్రం అది. 11 పేజీల ఉత్తరం ఆ రోజున అతను జేబులో పెట్టుకుని ఉన్నాడు. ఆ 11 పేజీల ఉత్తరం చూసినప్పుడు 3 చేతిరాళ్ళు ఉన్నాయి అందులో. ఇదేంటా 3 హ్యాండ్ రైటింగ్లు ఉన్నాయేంటి అని అంటే తర్వాత తెలిసింది ఏంటంటే 9 పేజీలు ఎవరో వాళ్ళ కజిన్తో రాయించుకున్నాడు, చేతిరాత బాగుంటుందని. 10వ పేజీ ఏమో వాళ్ళ రూమ్మేట్తో రాయించుకున్నాడు ఈ సంఘటనకు ముందు రోజు. 11వ పేజీ ఆ రోజు ఉదయం అమ్మో నేను ఈ పని చేస్తున్నాను, నన్ను చంపేస్తారేమో అని చెప్పి తన చేతులతో రాసుకున్నాడు. నాకేదైనా ప్రాణహాని జరిగితే నా అవయవ దానం చేయండి, అమ్మా నాన్న నన్ను క్షమించండి, ఇట్లు మీ చంటి అని చెప్పి తన సొంత చేతిరాతతో రాసుకున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రూమ్మేట్ ఎవరైనా రాసిన అతను చూడండి, అతను పట్టుకోండి అంటే ఆ రూమ్మేట్ని అడిగితే అవును సార్ నేనే రాశాను, నేనే చేశాను. సో ఈ రకంగా ప్రాథమికంగా ఇంతలోకి ఎవరో మీడియా మిత్రులు సార్ ఈయన జగన్ గారికి వీరాభిమాని, ఆ సంక్రాంతి న్యూ ఇయర్స్ టైంలో ఫ్లెక్సీ కూడా పెట్టించాడు మా ఊళ్ళో, అప్పట్లో వాట్సాప్లో తిరిగింది ఆ ఇమేజ్ అని అంటే ఆ ఇమేజ్ తెప్పించుకుని చూసాం. ఆ ఇమేజ్ తెప్పించుకుని చూస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఈయన ఫోటో పెట్టుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలను రాయించుకున్నాడు. ఆ రకంగా అదృష్టవశాత్తు ఆ రోజున 1-2 గంటల్లోనే ఈయన ఎవరు, ఎందుకు చేశాడు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాని మీద మాకు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. అందుకనే ప్రజలకి ఆ రోజున చెప్పింది, మీరెవరో కంగారు పడకండి, ఇదేదో చిన్నతనంలో ఒక అభిమాని చేసినటువంటి పొరపాటు అంతే తప్ప ఇందులో ఏమీ పెద్ద హత్యాయత్నం ఇట్లాంటివి ఏమీ లేవు, మీరు ఆవేశపడిపోయి మీరు బస్సులు రైళ్లు తగలబెట్టడం అని అటువంటి పనులకు పూనుకోమాకండి అని చెప్పి ప్రజలకు చెప్పాల్సి వచ్చింది. ఎందువల్లంటే మన రాష్ట్రంలో
ఎన్నోసార్లు చూసాం. రంగా గారి హత్యానంతరం జరిగినటువంటి అల్లర్లు చూసాం. రాజీవ్ గాంధీ గారి హత్యానంతరం జరిగిన అల్లర్లు చూసాం. ఎన్నోసార్లు మనకు స్థానికంగా మీరు అమలాపురంలో కూడా చూసుంటారు. ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయినా లేకపోతే ఎక్కడన్నా అనుమానాస్పద పరిస్థితుల్లో శవం దొరికినా ఎంత గొడవైపోద్దో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రబలకూడదు, అనవసరమైనటువంటి అనుమానాలు రేకెత్తకూడదు అన్న ఉద్దేశంతో ప్రజలను శాంతపరచడానికి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కోసం చెప్పిన విషయం అది. అందులో తప్పేమీ లేదు, అందులో అబద్ధం కూడా ఏమీ లేదు. తర్వాత విచారణలో కూడా అదే తేలింది. దానివల్ల ఆ రోజున రాష్ట్రం తగలబడకుండా కాపాడుకోగలిగామని చెప్పి గర్వంగా చెప్పగలం. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. విచారణ కొనసాగనిస్తే తప్పకుండా ఆ కుర్రాడికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది. తెలీదండి. ఒక ఎలక్షన్లో ఎన్నో విషయాలు పనిచేస్తాయి. ఒక ఎలక్షన్లో దీని పాత్ర ఎంత ఉందన్నది నేనేమి దాన్ని తూకం వేసి చెప్పలేదు. ప్రశ్నలు కూడా అర్థమైతే మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఏళ్ళు పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి కక్ష తీర్చుకోవడానికి పని చేస్తున్నారా అని అంటున్నారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ఈ రోజున వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలు లేవు. ఆనెస్ట్గా చెప్తున్నా, ఆనెస్ట్ టు హార్ట్, వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలు లేవు. నాకు ఆయనకి ఉన్నటువంటి అకౌంటు నాకు సంబంధించినంత వరకు క్లోజ్ అయిపోయింది. ఆయన చేసేది ఆయన చేశారు, నేను చేసేది నేను చేశాను, నా పోరాటం నేను చేశాను, ఆయన చేసేది ఆయన చేశారు. ఆయన అధికారంతో అవి సమం అయిపోయింది. సమం అయిపోయినా అకౌంట్ క్లోజ్ చేశారు. కాబట్టి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం రాజకీయాలను అడ్డం పెట్టుకునే హీన స్థితిలో లేను. ఏమాత్రం నా వ్యక్తిగత కక్షలు అంటే వ్యక్తిగతంగానే తీర్చుకుంటా, రాజకీయాలు ఏమవసరం నాకు. కాబట్టి అటువంటి ఉద్దేశం ఎవరికి ఉండొద్దని చెప్పి కోరుతున్నాను. ఇది కేవలం నేను రాజకీయాల్లోకి వచ్చింది ఈ రోజున కేవలం సమాజం కోసమే తప్ప నాకు వ్యక్తిగతంగా ఏదో బాకీలుండి కాదు. అట్లా నేను మాట్లాడింది ఎట్లా ఉంటుందంటే, సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ షార్ట్స్ వచ్చిన తర్వాత ఒక 5 సెకండ్ల మాట వినిపించి అదే స్టోరీ అనుకోమంటారు. అది కాదు. నేను మాట్లాడింది పూర్తి నిడివి. కనుక మీరు ఆ రోజు నేను పూర్తి నిడివి వీడియో కూడా పెట్టాను. పూర్తి నిడివి మీరు వింటే ఇటువంటి అభిప్రాయానికి రారు. ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే, ఆయన ఒక కులాన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడంటే దానికి తగినట్లుగా తగిన రీతిగా స్పందించాల్సిన బాధ్యత మీదేనయా, అంతే తప్ప ఏదో రాజకీయ పార్టీలు వచ్చి కులాలను భుజాలను వేసుకోవు. ఎందుకంటే వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. అందరినీ కలుపుకుని పోవాలి రాజకీయ పార్టీలు అనేవి. కాబట్టి మీరు మళ్ళా ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవడానికి ఏం చేయాలో అనే దానికి సిద్ధపడండి తప్ప అయిపోయిన తర్వాత ఏడ్చి ఉపయోగం లేదు అని చెప్పి వాళ్ళని సన్నద్ధులుగా చేయడం కోసమే ఆ మాట చెప్పాను. అదే నేను ఈ రోజున ఆర్యవైశ్య సంఘం మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందన్నది. దళితుల మీటింగ్ పెడితే దళితులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఏ సామాజిక వర్గం మీటింగ్ పెట్టి చెప్పమన్నా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం వల్ల వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, భవిష్యత్తు ఎంత అంధకారం అయింది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలను. అందరినీ ఆయన మీద పోరాటం చేయమని చెప్పి నేను వివరించి మరీ చెప్పగలను. కాబట్టి అది ఒక్క కులానికి సంబంధించింది కాదు. చాలామంది ఉన్నారండి, వందల వేలల్లో ఉన్నారు. నాకు చేతనైనంత వరకు నేను పూనుకుని మొదలు పెడతాను. నన్ను చూసి అరే ఆయన కూడా ఏదో చేస్తున్నాడు మనం కూడా ఏదో చేద్దామని ఇంకొక 10 మంది బయలుదేరి ఆ బాధ్యతలను ఆదుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను.